ఇప్పుడు ఆ విజిట్ జరిగింది అని అంటే చాలా వరకు ఓకే. అది అదే కాకుండా ఇప్పుడు 20 days లోపల ఆయన ఇది 20వ తారీఖు జనవరిలో స్వేరింగ్ అయిన తర్వాత ఇమ్మీడియట్గా 22 days లోపలనే మన భారత ప్రధాని కూడా విజిట్ చేసుకుంటే ముఖ్యమైన దేశాల నుంచి అధిపతులు, ప్రధానమంత్రులు, ప్రెసిడెంట్లు వాళ్ళు వచ్చి విజిట్ చేసుకుంటారు. అలానే విజిట్ చేశారు. అది మాత్రం ఒక వెల్కమ్ సైన్. మోదీ గారి కన్నా ముందు ఐ థింక్ కెనడా, ఇజ్రాయెల్, మెక్సికో వాళ్ళంతా విజిట్ చేశారు. అంటే ఇప్పుడు మనం ఒకసారి చూసినట్టయితే ట్రంప్ ఒకటి ఏది బాణం వేసేసాడు, తారీఫులు వేసేస్తున్నాను, అల్లీస్ అపోనెంట్స్ ఆర్ ఏ డిఫరెన్స్ ఏం లేదు, అందరి మీద పడతాయి, అందరి పట్ల స్వభావన. తర్వాత రెసిప్రోకల్, నేను వాళ్ళు ఎలా ట్రీట్ చేస్తారో మేము అలా ట్రీట్ చేస్తాం. అమెరికా అదే మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే పాలసీ ఏదైతే ఉన్నదో దానివల్ల అంటే మల్టిపుల్ యాక్షన్స్. ట్రంప్ అనేది ఏంటంటే నేనేం కొత్తగా ఏం చేయట్లేదు, ఎలక్షన్స్లో ఏమైతే నేను చెప్పానో ఇప్పుడు నేను యాక్షన్లో చూపిస్తున్నాను, దానివల్ల నేనేం కొత్తగా ఏం తీసుకురాలేదు. ఇంకోటి ఏంటంటే బైడెన్ అడ్మినిస్ట్రేషన్ను చాలా బ్యాడ్ లైట్లో చూపించని కూడా ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకంటే ఆయన ఇచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ అన్ని నలిఫై చేసాడు. దానివల్ల ఏమంటుంటే ఈవెన్ మనం డ్యూరింగ్ డిస్కషన్స్లో కూడా చూసినప్పుడు 4 years బైడెన్ అడ్మినిస్ట్రేషన్లో వెరీ బ్యాడ్ అడ్మినిస్ట్రేషన్. అందుకని నేను ఫస్ట్ టర్మ్లో ఉన్నప్పుడు ఇండియా అమెరికా రిలేషన్స్ ఎక్సలెంట్గా ఉండేది, దాని తర్వాత మధ్యన ఇలా స్ట్రెయిన్ అయినాయి. అంత ఎఫిషియెంట్గా ఎఫెక్టివ్గా మన రిలేషన్స్ పెరుగుతూ పోతుంటే బైడెన్ వచ్చిన తర్వాత కొన్ని అన్ని ప్రాబ్లమ్స్ వచ్చేసినాయి అని ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన చెప్పుకున్నాడు. కానీ డ్యూరింగ్ బైడెన్ అడ్మినిస్ట్రేషన్లో ఇండియాకు చాలా మేలు జరిగింది. ఒక్కొక్క సెక్టర్లో చూసుకున్నట్టయితే మనం మాట్లాడుకుంటాం. సో ఎంత లిబరలైజ్ అయిపోయిందంటే H1B వీసా ప్రజలు అమెరికా వదిలిపెట్టి బయట దేశం కన్నా వెళ్ళాలి, లేకపోతే హోమ్లాండ్ అంటే ఇండియా కన్నా రావాలి, మళ్ళీ రెన్యూ చేసుకోనికి. మళ్ళీ ఇక్కడ అందరికీ తెలిసిందే స్లాట్స్ అసలే దొరకవు. నెలల తరబడి అవన్నీ ప్రయత్నాలు చేసుకుని ఎంతోమంది నన్ను అప్రూవ్ చేయాలి, సార్ ఏదైనా చేయండి, అమెరికన్ ఎంబసీ ఎన్నిసార్లు చెప్పిన వాళ్ళు చేయదు. 1-2 సార్లు ఇంటర్వ్యూ అయితే పాపం వాళ్ళకి అమెరికా మన కన్సులేట్ ఇక్కడ నుంచి కలకత్తాకి మార్చినారు వాళ్ళు. అంటే అక్కడ పోండి అక్కడ ఉంటుంది అంటే ఎన్నెన్నో బాధలు. ఇప్పుడు బైడెన్ పాపం అంటే అడ్మినిస్ట్రేషన్లో క్లియర్ చేసింది, మీరు పోనవసరం లేదు ఇండియాకు, ఇక్కడే రెన్యూ చేసేస్తామని ఆర్డర్స్ పాస్ చేసినారు. అది ఎంత వెసులుబాటు ఉందో చూడండి. తర్వాత నంబర్ కూడా మనకు ఎంతో ఇంక్రీజ్ అయింది. సరే ఇవన్నీ చిన్న చిన్న విషయాలు. కానీ ఈ ఆన్ ద హోల్ బైలేటరల్ విజిట్ విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో ట్రంప్ మన ప్రధానమంత్రి కలుసుకోవటం వాళ్ళ అంటే మనం చూసినట్టయితే 2 days విజిట్ చూసినట్టయితే ఒకటేమో అఫీషియల్గా ఏదైతే డిస్కషన్స్ అయినాయో, అగ్రిమెంట్స్ ఏవైతే అయినాయో అదొక పార్ట్. తర్వాత పర్సనల్గా పర్సన్ టు పర్సన్ ఆ కెమిస్ట్రీ ఎలా ఉన్నది అని అంటే వీ మిస్డ్ ఎ లాట్ అని అనడం. అంటే ఐ స్టిల్ రిమెంబర్ ఏది మన అహ్మదాబాద్ స్టేడియంలో జరిగిన అవన్నీ మేము చూసుకుంటున్నామని. తర్వాత ఆయన ఏదైతే ప్రజెంట్ చేసాడో మనం పిఎంకు ఆయన విజిట్లో హైలైట్స్ అన్నీ దాంట్లో బుక్లో రావటం, అది చాలా వరకు ఏమైందంటే పర్సనల్గా కెమిస్ట్రీ కూడా మంచిగా మిక్స్ అయిపోయినట్టయితే కనిపించింది. సో ఆన్ ద హోల్ ఇప్పుడు వీ కెనాట్ ఎక్స్పెక్ట్ ఏది మనం అనుకున్న పాయింట్ ఆఫ్ వ్యూలోనే మన విజిట్ అవుతుందని కాదు. కాకపోతే ఏంటంటే 1-2-3 కొద్దిగా చిన్న ఇరిటెంట్స్ ఏమైనాయి అంటే మామూలుగా డిప్లొమాటిక్ కమ్యూనిటీలో డిప్లొమాటిక్ ప్యారలెన్స్లో మాట్లాడినప్పుడైతే ఏదైనా ఇంపార్టెంట్ వివిఐపి విజిట్, ఇది వివిఐపి విజిట్ కన్నా ముందు సర్టెన్ ఇరిటేటివ్ యాక్షన్స్ తీసుకోదు ఏది హోస్టింగ్ కంట్రీ. కానీ ట్రంప్ మాత్రం మనకు ఏం చేసి 104 మందిని సంఖ్యలు వేసేసి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అని పంజాబ్లో అమృత్సర్లో దించేసాడు. ఇంకోటి రేపు సండే కూడా రాబోతుంది, ఈరోజు వస్తుంది, రేపు కూడా వచ్చేస్తాయి. 18,000 మందిని ఐడెంటిఫై చేశారు. నాకు ఎందుకంటే మేము డిస్కస్ చేస్తున్నాం మినిస్ట్రీ మన ఆఫీషియల్స్ క్లోజ్గా ఉంటాం కాబట్టి నెల రోజుల కింద 15 రోజుల కిందనే మొత్తం లిస్ట్ అంతా ఇచ్చేసి వీళ్ళంతా తీసేసుకోండి అని వాళ్ళు ప్రెషర్ చేసిండు. మన వాళ్ళు ఏంటంటే ఓకే, మన మోదీ ప్రైమ్ మినిస్టర్ కూడా అన్నగా డ్యూరింగ్ అ విజిట్ ఇది ఇల్లీగల్స్, ఇండియన్ ఇల్లీగల్స్ ఎక్కడున్నా కానీ అది మేము యాక్సెప్ట్ చేయము, వాళ్ళు కనుక ఇండియన్ సిటిజన్స్ కనుక కన్ఫర్మ్ అయితే మేము విల్ టేక్ బ్యాక్. కాకపోతే ఏంటంటే ద ప్రాసెస్ సంఖ్యలు లేసి బేడీలు వేసి మిలిటరీ ప్లేన్లలో పంపించడం అనేది అది మస్కులారిటీ చూపించుకోనికి ట్రంప్ చేసే పద్ధతి బాగలేదు. అది అఫ్కోర్స్ మన ఓపెన్గా డిస్కషన్ అయితే జరగలేదు. 1-to-1 జరిగినప్పుడు లోపల 4 walls మధ్యన డెఫినెట్గా ఇది ఇష్యూ డిస్కస్ వచ్చి ఉంటుంది. ప్రైమ్ మినిస్టర్ కూడా ఆయన డిసెంట్